అసలు మనం అనుకున్న సబ్జెక్టుకి వెళ్ళే ముందు ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో తన అమూల్యమైన వాణి వినిపించారు. ఎప్పుడో అంతరించిపోయింది పిట్టల ద్వారా కల్చరు. మా చిన్నప్పుడు చూసేవాళ్ళం. ఆ పిట్టల ద్వారా పోలీస్ గెటప్ వేస్తే ఎవడో పోలీసు వాడు బాబు అనుకునేవాళ్ళం. అది చెప్పేవాడు కవర్లు అసలు మామూలుగా ఉండవు పిట్టల ద్వారా కవర్లు. ఆ అంతరించిపోయిన ఆ పిట్టల ద్వారా కల్చర్ని ఒక ముఖ్యమంత్రి రూపంలో చూడవలసి రావటం అత్యంత దురదృష్టం. ఈయన ఇంటికి సరిగ్గా కొంచెం షా 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 అని వస్తూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం బెండపూడి ఇంగ్లీషు. అంటే వాళ్ళ తండ్రి గారే చెప్పారు 10వ క్లాస్ తర్వాత ఫారెన్ పంపుదామంటే వీడు వెళ్ళలేదు, హోమ్ సిక్ అని వచ్చాడని. అంటే తండ్రి గారి భాషలో చెప్తున్నా, ఆయన అన్నమాట. సో సరే, ఆయన తర్వాత ఏం చదివాడో ఏంటో కానీ మొత్తం మీద పబ్లిక్ స్కూల్లో చదివాడు కాబట్టి ఇంగ్లీష్ బాగానే మాట్లాడుతున్నాడు. కానీ మరి ఆయన కొంచెం అని వస్తూ ఉంటుంది. అలా నాగులా బుసలు కొడుతూ మరి ఆయన ఏం చెప్పారంటే, చాలామంది అడ్డం కూడా మెనీ పీపుల్ దే ట్రై టు స్టాల్ ఇట్ స్టిల్ అని. అక్కడంతా ఆంగ్లం చూస్తే డిఫరెంట్ యాక్సెంటు, మాసిన గెడ్డంతో, కాళ్ళకు చెప్పులతో, చొక్కా వేసుకుని ప్రేక్షకులందరూ సూట్లతో ఉన్నారు. సరే, ఈయన గెటప్ని కానీ ఆయన కానీ మనం రోజు చూస్తూనే ఉన్నాం కాబట్టి అంత వివరణ అనవసరం. ఆయన చెప్పింది ఏంటంటే, విశాఖే రాజధానట, ఆయన మళ్ళీ వచ్చిన తర్వాతట ఈవెన్ మై షేరింగ్ ఇన్ సెరమనీ విల్ బీ ఫ్రమ్ విశాఖపట్నం, ఐ అష్యూర్ యూ అని చెప్పాడు. సరే, వాళ్ళు ఉంటారు పోతారు. ఇప్పుడు ఏదో 25% 30% అన్న వైజాగ్ వాళ్ళు కొంతమంది తెలియక ఓటేస్తారు అనుకుంటే ఆ ఓట్లు కూడా వచ్చేలాగా లేవు. అన్న వస్తున్నాడని చెప్పండి అంటే అన్న వస్తున్నాడు రా బాబోయ్ అని పారిపోయే పరిస్థితి, పాపం దీన పరిస్థితి ఆ విశాఖ వాసులది. ఆ ఎఫెక్ట్ పాపం బొత్స ఝాన్సీ గారి మీద పడవచ్చు. ఆవిడ పాపం ఆ జిల్లా నుంచి జిల్లాకు వచ్చి వాళ్ళ ఫ్యామిలీ జనరల్గా ఓడిపోరు. కానీ మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుకి బెదిరిపోయారు. ఏదో ఏనుగులు వచ్చి పొలం మీద పడితే మరి రైతులు పారిపోతారు కదా, లేకపోతే ఏనుగులు తొక్కేస్తాయని అలాగా భయంతో గజగజలాడుతున్నారు. ఇప్పుడు ఏనుగులు అనౌన్స్మెంట్ కూడా ఇచ్చినాయి, మేము వచ్చేస్తున్నాం రోజు తొక్కేయటానికని. సరే, ఇంతకీ ఏంటట, ఆయన ఇక్కడే మఖం పెడతా అంట. ఈయన ఏం చెప్పాడో అర్థమైందో లేదో తెలియదు. వాళ్ళ తప్పట్లు, ఎందుకంటే అక్కడ ఉండేవాడు ఎవరు లేడు కాబట్టి. వాళ్ళు సూట్లు ఎదురుగుండా జపాన్ ఉండి పెట్టారు. నిజంగా జపాన్ నుంచి వచ్చాడా? ఈ సినిమా షూటింగ్లు వాడుతూ ఉంటారు. అలాంటి వాడు ఎవడన్నా మనకు తెలియదు, ఏమో నిజంగా జపాన్ నుంచి కూడా వచ్చి ఉండొచ్చు. సో ఇలా మరి ఆయన ప్రమాణ స్వీకారం ఇక్కడే చేస్తానని, సమ్ కోర్ట్ కేసెస్ దేవ్ గాన్ షో సమ్ ట్రబుల్ దే క్రియేటెడ్. ఆ ట్రబుల్ ఉంటుందమ్మా, ఎప్పుడూ ఉంటుంది. బట్ ఈయన రేపు ఎలక్షన్లు అయ్యాక ప్రమాణ స్వీకారం నేను విశాఖపట్నం నుంచి చేస్తానన్నారు. మరి అపోజిషన్ లీడర్కి ప్రమాణ స్వీకారం ఉంటుందా? అసలు అపోజిషన్ స్టాటస్ అన్నా ఈ వ్యక్తికి వస్తుందా అనేది అనుమానం. అందుకనే నాకు పిట్టల ద్వారా గుర్తొచ్చాడు. ఈయన మళ్ళీ వస్తాడట, ఆయన ముఖ్యమంత్రిగా ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తాడట. దీన్నే ఆయన రాజధాని చేస్తాడంట. కానీ ఆయన విశాల హృదయాన్ని కూడా చూపెట్టారు. బట్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ అమరావతి as the legislative capital, and I am not against Kurnool as the judicial capital అని కూడా బుసలు కొడుతూ చెప్పారు. కోర్టులోనేమో అయ్యి బాబోయ్ అసలు మేము అది జ్యుడిషియల్ క్యాపిటల్ అనలేదురా